భారత క్రికెట్లో కోచ్ గా గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. శ్రీలంక టూర్ నుంచి హెడ్ కోచ్ గా బాధ్యతలు అందుకోనున్న ఈ మాజీ ఓపెనర్ సహాయక సిబ్బంది ఎంపికపై దృష్టి పెట్టాడు. బ్యాటింగ్ కోచ్ గా అభిషేక్ నాయర్ ను గంభీర్ సిఫార్సు చేయడం, బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇక ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ నే కొనసాగించే అవకాశం ఉంది. అయితే బౌలింగ్ కోచ్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ కోచ్ రేస్ లో మాజీ ప్లేయర్లు జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీ ఉన్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తుషార్ దేశ్పాండే వంటి యువ బౌలర్లను మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దడానికి అపారమైన అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే జహీర్ ఖాన్ కే అవకాశం దక్కొచ్చు. 45 ఏళ్ల జహీర్ ఖాన్ 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో జహీర్ ఖాన్ ది కీలక పాత్ర. ఇక 42 ఏళ్ల బాలాజీ 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో చెన్నై, కోల్కతా జట్లకు బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.